మనం గతంలో కూడా కొన్ని వీడియోలు చేసుకున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయింది. ఇప్పటి వరకు తెలుగుదేశం ఎమ్మెల్యేలు చాలా వరకు, జనసేన ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు సైలెంట్గా ఉన్నారు. ఇక ప్రారంభించారు దున్నడం. ఏది వదలడం లేదు. చాలా నియోజకవర్గాల నుంచి నిఘా వర్గాల ద్వారా, మీడియా ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అనేక రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి, కంప్లైంట్స్ కూడా వస్తూ ఉన్నాయి. ప్రతి జిల్లాలో ఒక అరాచకవాది తయారయ్యారు. వాళ్ళ పేర్లు అయితే నేను ప్రస్తావించను. తాజాగా శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అటవీ శాఖ అధికారుల మీద దాడి చేశాడు. సీసీ కెమెరాలో కూడా విజువల్స్ రికార్డ్ అయ్యాయి. శ్రీశైలంలో ఉన్న ఒక చెక్ పోస్ట్లో 9 గంటల తర్వాత ఆ రహదారిలో, ఆ ఫారెస్ట్ డీప్ ఫారెస్ట్ కాబట్టి, జంతువులు తిరిగే ఫారెస్ట్ కాబట్టి 9 తర్వాత వాహనాలకి అనుమతి ఉండదు. ఆ రహదారి వద్ద ఉన్న చెక్ పోస్ట్ వద్దకు ఈ ఎమ్మెల్యే గారి కారు వచ్చింది. అక్కడ ఉన్న 4 ఫారెస్ట్ అధికారులు కారులన్నీ ఆపేశారు. క్షుణ్ణంగా తనిఖీ చేసి ఒక్కొక్కటి వదులుతూ ఉంటారు, నిదానం జాగ్రత్తలు చెప్పేసి. అయితే ఎమ్మెల్యే నా కారు కూడా ఆపుతారా అంటూ వారి మీద దాడి చేశారు. ఒక అటవీ శాఖ అధికారి చెంప పగలగొట్టాడు. ఆ సీసీ కెమెరా విజువల్స్ ఉన్నాయి. అంతటితో వదలకుండా అక్కడున్న 4 అధికారుల్ని అటవీ శాఖకు చెందిన జీపులోనే ఎక్కించి, ఎమ్మెల్యే అనుచరులను కూడా ఆ జీపులోకి ఎక్కించి వారిని కొట్టుకుంటూ అర్ధరాత్రి వరకు శ్రీశైలం మొత్తం తిప్పి అర్ధరాత్రి 2 గంటలకే వదిలేశారని. ఈ మధ్యలో ఒక గెస్ట్ హౌస్ కూడా తీసుకెళ్లి వారిని బంధించి కొట్టినట్టుగా వారు కంప్లైంట్ చేశారు పోలీసులకి. పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఎమ్మెల్యే చెప్పే వెర్షన్ ఎలా ఉందంటే, ఎమ్మెల్యే గారు చెప్పే వెర్షను, అటవీ శాఖ అధికారులు తీవ్రమైన అవినీతికి పాల్పడుతూ ఉన్నారు. రాత్రి 9 కాగానే గేటు మూసేసి ఒక్కొక్క వాహనం దగ్గర 2000 వసూలు చేసి వదులుతూ ఉన్నారు. వాహనాలని అనుమతించకపోతే ఆ దారిలో వాహనాలు ఎలా తిరుగుతూ ఉన్నాయి, ఒక్కొక్క వాహనం దగ్గర 2000 వసూలు చేయడం, బ్రీత్ ఎనలైజర్ పెట్టి మందు దాగారంటూ వాళ్ళని బెదిరించి కొంతమంది దగ్గర 10,000, 15,000, 20,000 కూడా వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపిస్తా ఉన్నారు. శ్రీశైలంలో నేను చేసిన అభివృద్ధి వాళ్ళకి చూపించడం కోసమే వారిని జీపులో ఎక్కించి అర్ధరాత్రి శ్రీశైలం మొత్తం తిప్పానని ఆయన చెప్తా ఉన్నాడు. ఈరోజు ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏం జరిగింది అని వివరించబోతా ఉన్నారట. ఇది 18వ తేదీ జరిగిన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీని మీద చాలా సీరియస్ అయ్యారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము, తెలుగుదేశం ఎమ్మెల్యేనా, జనసేన ఎమ్మెల్యేనా, బీజేపీ ఎమ్మెల్యేనా, వైసీపీ ఎమ్మెల్యేనా అనేది కాదు ముఖ్యమేడ. ఉద్యోగుల మీద దాడి చేయటం దారుణం. విధుల్లో ఉన్న ఉద్యోగుల మీద దాడి చేయటం, వారి అవినీతి ఏదైనా ఉంటే కంప్లైంట్ చేయాలి, ఏసీబీ ఉంది, వారిని పట్టించవచ్చు. అంతేగాని ఈ విధంగా దాడి చేసి ఉద్యోగుల వారి యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తే ఊరుకోమని పవన్ కళ్యాణ్ కూడా హెచ్చరించారు. బుడ్డా రాజశేఖర్ రెడ్డికి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గట్టిగానే క్లాస్ ఇచ్చారు. ఇక బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఎలా సమర్థించుకోబోతా ఉన్నారు అనేది రాబోయే కొద్ది గంటలు ఆయన ప్రెస్ మీట్ పెట్టి అసలు ఆయన ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, అన్ని 100 కోట్ల రూపాయలతో నేను అభివృద్ధి చేస్తే వారు చూడకుండా చెక్ పోస్ట్ దగ్గర కూర్చొని ప్రతి వాహనం నుంచి డబ్బులు వసూలు చేస్తూ జనాలను బెదిరిస్తూ ఉన్నారు. అభివృద్ధి చూపించడానికే రాత్రిపూట అయితే రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి కాబట్టి అర్ధరాత్రి వరకు అభివృద్ధి కార్యక్రమాలన్నీ చూపించానంటున్నాడు బుడ్డా రాజశేఖర్ రెడ్డి. మరి దీంట్లో అసలు ఏం జరిగిందనే విషయం ఆయన ప్రెస్ మీట్లో ఆయన చేసిన అరాచకాన్ని ఎలా సమర్థించుకోబోతా ఉన్నారు అనే వివరాలు ఆయన ప్రెస్ మీట్ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.